హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అలర్ట్ బాక్స్ అనమాట. సో అలర్ట్ బాక్స్ ఎలా యూస్ చేయాలి ఏమి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. సో సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఇస్తాము. సో స్క్రిప్ట్ ట్యాగ్ ఇచ్చేసి నేను అలర్ట్ అని ఇచ్చేస్తాను. సో అలర్ట్ అని ఇచ్చేసి ఇక్కడ హలో అని ఇచ్చేస్తున్నాం. సో హలో అని వచ్చేసి ఇక్కడ సేవ్ చేసేస్తా. సేవ్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తా. చూడండి, సో పాపప్ వచ్చేసింది కదా. సో అలర్ట్ అంటే అలర్ట్ ఇవ్వడం అనమాట. సో ఇక్కడ మనం ఓకే అంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే హలో వచ్చేసింది. ఇక్కడ ఈ హలో అంటే హాయ్ హలో అని, హాయ్ హలో, సో హాయ్ హలో అని ఇచ్చేస్తే ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే మనకి అలర్ట్ బాక్స్ వస్తుంది. సో దీన్ని అలర్ట్ అంటారు. సో అలర్ట్లో మనం కండిషన్స్కి యూజ్ చేస్తాము. సో ఒక కండిషన్ యూజ్ చేస్తాను. సో కండిషన్ ఏమంటే ఇక్కడ వేర్ ఏ ఈక్వల్స్ టు 10, ఓకేనా? వేర్ బి ఈక్వల్స్ టు 20, ఓకే. సో ఇఫ్ ఐడియా ఉంది కదా మీకు. సో ఇఫ్ గ్రేటర్ దెన్ బి, సో ఇఫ్ గ్రేటర్ దెన్ బి ఇక్కడ అలర్ట్, సో ఏ ఈస్ గ్రేటర్, ఓకేనా? నెక్స్ట్ ఎల్స్, సో ఎల్స్ పార్ట్ అనమాట. ఎల్స్ అనేది ఏమి అలర్ట్ బి స్మాలర్, ఓకే. ఇది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది? సో బి స్మాలర్ అంటే ఈ కండిషన్ ట్రూ అనమాట. సో ట్రూ అన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏ గ్రేటర్ దాన్, ఇప్పుడు బి స్మాలర్ అయింది. సో బి ఏ స్మాలర్ బి గ్రేటర్, ఓకే. సో ఓకే కొట్టేస్తాను. ఇప్పుడు చూడండి, సో బి గ్రేటర్, సో ఏ కంటే బి పెద్ద ఉంది కదా, సో అందుకు అనమాట, ఓకేనా? సో అలా మనం అలర్ట్ యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేయాలా. సో ఏ వాల్యూ ప్రింట్ చేయాలంటే జస్ట్ ఏ అని ఇస్తాము. ఇక్కడ బి వాల్యూ ప్రింట్ చేయాలంటే కన్కాటేషన్ అమ్మా, సో ప్లస్ బి అని ఇస్తాం. సో బి అని ఇచ్చేసినప్పుడు మనకి వాల్యూతో పాటు వస్తుంది. సో ఇక్కడ ఓకే కొట్టేసి రిఫ్రెష్. సో బి ఈజ్ గ్రేటర్ అంటే ఎంత? 20. అర్థమైందే? సో ఇట్లా మన కండిషన్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, బి ఈజ్ గ్రేటర్, అట్లా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా ఇది. సో ఇది అలర్ట్ బాక్స్ అనమాట. సో మనం ఏదైనా సరే కండిషన్ చెక్ చేసుకొని ఒకసారి అలర్ట్ చేసుకోవచ్చు మనం. సో కొంతమంది అలర్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే చెక్కింగ్ కోసం యూజ్ చేస్తారు. అది వర్క్ అవుతుందా లేదా అని చెక్కింగ్ కోసం యూజ్ చేస్తారు. అట్లా మనం వర్క్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇది అలర్ట్ అనమాట.